హెల్పింగ్ హ్యాండ్ క్రియేషన్ మదర్ తెరిసా ఇన్కమ్ ఎడ్యుకేషనల్ సొసైటీది ఇది ఒక ఆశ్రమం, చిన్నపిల్లల ఆశ్రమం. ఇక్కడ ఒకసారి ఇలా చూపిస్తాను మీ అందరికీ. ఇక్కడ ఉండే పిల్లలు చిన్నపిల్లలు పూజ, మౌనిక, వాడే యశ్వంత్ గారు అసలు ఏం మాట్లాడు. యశ్వంత్ గారు అందరూ ఇంక చాలామంది పిల్లలు ఇంటికి వెళ్ళినారు. వీళ్ళందరికీ ఇప్పుడు స్నాక్స్ టైం అంటే ఇప్పుడు మనం కోడిగుడ్లు గుగ్గుళ్ళు ఈ టైంలో స్నాక్స్ ఇది. దీన్ని ఇలా కలిపి పిల్లలకి ఇది న్యూట్రిషన్ పిల్లలకి టైంలోన మనము తినిపించగలం. దాంతోపాటు దీన్ని మా భాషలో కల్లంగిడి పండు అంటారు, దీన్ని పుచ్చకాయ కూడా అంటారు, వాటర్ మిలన్ కూడా అంటారు. ఇది ఇలా వస్తే పాలు ఒకసారి చూడండి, పాలు పుచ్చకాయ న్యూట్రిషన్. ఇప్పుడు దీన్ని చూడండి, వీడియో మొత్తము ప్రపంచం ఏమో చేస్తున్నా. ఈ అమ్మాయి డాక్టర్ కావాలని టీచర్. ఈ అమ్మాయి అసలు ముందు ఇంకా డాక్టర్ అయిపోవాలని డాక్టర్ పూజ. ఎంతోమందికి వైద్యం చేయాలని అంటే ఎన్నో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అందుకోవాలి. ఒకసారి దాంతో పాటు మాట్లాడేస్తారు ఎట్లా మాట్లాడతారు. సముద్రం అంటే రుచి ఎట్లా చెప్పండి. ఇప్పుడు దాని తర్వాత ఒకసారి అంటే రోజు మీరు కరెక్ట్గా పెడతారు. ఇప్పుడు మేడం మార్నింగ్
దోశ ఇంకా ఇడ్లీగా వడ ఇంకా పులిహోర దోశ ఇడ్లీ ఇంకా బోండం ఇంకా వడ మధ్యాహ్నం భోజనం అన్నం మధ్యాహ్నం ఏమేమి పెట్టారు అన్నం పొద్దున్నే దోశ చట్నీ అన్నం ఓకే కూర ఏం కూర సాయంత్రం స్నాక్స్ అన్నం కూర స్నాక్స్ పప్పాయ గుడ్డు మిల్క్ పాలు बोले बोले छोरा बाल नहीं పరమేష్ గారు మేడం ఇక్కడ రోజు మీరే చేస్తారా? నేను చేయనండి. మరి ఎవరు చేస్తారు? ఇక్కడ వంట మనిషి ఉంటుంది. ఓకే. అప్పుడు మేడమ్మలు ఉంటారు. ఓకే. అప్పుడు డైలీ దీంట్లో ఎవరో ఒకరు చేసి పెడతారు. ఎందుకంటే పని మనిషి ఎప్పుడు ఉండదు కదా. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ పని. ఓకే. ఈ బ్రాంచ్ ఇప్పుడు స్టార్ట్. ఈ బ్రాంచ్ ఇప్పుడు స్టార్ట్ కాబట్టి ఇంకా కరెక్ట్ సెట్ కాలేదు. ఓకే. సిట్టింగ్ వల్ల పనికి ఇంకా సెట్ కాలే. ఓకే. కొంతమంది మేడం వాళ్ళు చేసి పెట్టారు. లేకపోతే పని మనిషి అయితే ఇప్పుడు సెట్ అయింది. ఓకే. దీంట్లో వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళు చేయాలంటే ఇబ్బంది చూసుకోవడానికి కానీ మదర్ టెరెసా ఎడ్యుకేషన్ సొసైటీ చాలా పెద్ద మనసు అనిపిస్తుంటారు. అబ్బాయి పెద్ద మనసు ఎవరైనా నాకు శారీరక స్థాయి ఎవరైతే కనపడతారో వాళ్ళు చూసుకొని 99% 99% వాళ్ళు చూసుకోవడానికి చూస్తారు. వాళ్ళని ఎలాగైనా నా వంతుగా ఈ భూమి పైన పుట్టిన నా వంతుగా నా శారీరక శక్తి నేను చేస్తాను. మీరు మీలో కొంతమంది అక్కడ ఉంటారు కదా, ఎవరైనా మీ మదర్ టెరెసా ఎడ్యుకేషన్ సొసైటీలో తెచ్చేదో వదలవచ్చు. మీకు శక్తి ఉండి మీ ఇంట్లో పెట్టుకోండి, లేకపోతే మీ శక్తి ఆధారంగా ఉంటారు. ఎన్నో అనాథాలు ఉంటారు, ఎన్నో టెంపుల్స్ దగ్గర కూడా వృద్ధాశ్రమాలు ఉంటారు, ఎన్నో మసీదుల దగ్గర కూడా చాలామంది సపోర్ట్ చేస్తారు. అలాంటి దగ్గర మీ సమయం వాళ్ళ దగ్గర ఉంటారని ఈ లైవ్ అవుతున్నాను. ఈ లైవ్కి సంబంధించింది ఏంటంటే కొంతమంది అనుకుంటున్నాను ఓకే చాలా మంది డిసైడ్ చాలా పేరు అయినా కొద్దిగా పూర్తి విషయం ఇచ్చినప్పుడు క్షమాపణ చాలా అన్నింటికన్నా అవమానం లేదు. ఇప్పుడు 100 రూపాయలు అనేదానికన్నా ఎవడు 1,00,000 రూపాయలు అనేదానికన్నా ఎవడు ట్రస్ట్కి సాధ్యమా అని మాత్రం మనం అంటే నాలాంటి వాళ్ళు వృద్ధాశ్రమమైన ఇవ్వలేదు. వాళ్ళ గేమ్ ఏముంటుందంటే ఒకరికి తాగేదానికి పిచ్చి ఎంజాయ్
ఒకడు హైయెస్ట్గా చదివించి ఏదో సాధించాలి, ఒకడు ఒక డిపార్ట్మెంట్ కావాలి, ఒకడు ఆర్మీ కావాలి, ఒక డాక్టర్ కావాలి. నేనైతే అనాథైన పిల్లలకి ఒక అండగా నిలవాలని నాకు కోరుకుంటాను. నాలాంటి వాళ్ళకి ఎంతోమంది ఉంటారు. మీరు ఈ లైన్ సప్లై కన్ఫర్మ్గా మేము అడిగేది ఏదైనా అనాథాలు ఉంటారా, కొద్దిపాటి సమయం కోడిపోయి ఉండాలి, ఒకటి అన్నగా పెట్టండి. లేదు అలా దీన్ని కూడా మీరు కొంచెం కేటాయించి లేదంటే అలాంటి ఈ చిన్న నంబర్స్ చేసి మా టీం ఫోటో ఉంటాయి. ఇంకోటి నవ్వుల వల్ల అది ట్రస్ట్ చాలా వదులుకొని ఈ ట్రస్ట్కి సపోర్ట్ చేస్తాం. ఈ ట్రస్ట్ సపోర్ట్ చేయడం మా కాదని